నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పన్నింటి సుబ్బయ్య మాట్లాడుతూ దళిత సంఘానికి చెందిన దేవదానం వైఎస్ఎన్ బేకరీ పేరుతో కాదర్ భాష నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ నందు ఇబ్బందులు కలవని కావున ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరడంతో 20 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగిందని, తీసుకున్న పిదప నగదు సొంత ప్రయోజనాలను వాడుకొని తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా 5వ పోలీస్ స్టేషన్ కు పంపడంతో పోలీస్ స్టేషన్ నందు సదరు వ్యక్తి తిరిగి చెల్లిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేడు నేను చెల్లించను అని దౌర్జన్యం చేయుచున్నారు. కావున అధికారులు విచారించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, ఆనందరావు, రియాజ్, డేనిహల్, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి వైఎస్ఎన్ కంపెనీలో ఉస్మానా బిస్కెట్, అదేవిధంగా ఏచన ముందులు, అదేవిధంగా 4-5 రకాలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కల్లూరుపల్లి రూట్లో ఉంటాయి. అక్కడ మెల్లశ్రీ దేవదానం అనే వ్యక్తిని నమ్మించి అతని చేత 20 లక్షల రూపాయల పైన పెట్టుబడి పెట్టించి అతన్ని మోసం చేసిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గత 6 నెలల నుంచి పెట్టుబడి పెట్టి అనేక విధాలుగా వాళ్ళ అన్న కుమారుడు చదువుకొని నిరుద్యోగం ఉన్నాడని ఆయన ఆ ఫ్యాక్టరీలో పెట్టి ఏదో బతుకు తిరిగి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళ అన్న చనిపోయిన దానివల్ల వాళ్ళ అన్న కుమారుడికి దాంట్లో ఏదన్నా బాధ్యత ఒప్పించి అక్కడ ఏదన్నా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో అతను బ్యాంకు లోన్ తెచ్చుకొని ఈరోజు 20 లక్షల రూపాయలు ఆ కంపెనీలో పెట్టడం జరిగింది. ఆ కంపెనీలో పెట్టిన తర్వాత 2-3 నెలలు ఒక 50,000 లెక్కన జీతం ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలశ్రీ దేవదానం ఆ ఫ్యాక్టరీకి పోయేసి అసలు ఏ జరుగుతుంది, ఈ ఫ్యాక్టరీలో ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అనే విధంగా ఒకసారి ఫ్యాక్టరీకి పోయి పరిశీలించడం కూడా జరిగింది. ఆ ఫ్యాక్టరీలో పరిశీలించడం జరిగిన తర్వాత ఓన్లీ 10 లక్షల రూపాయలు అతను సొంతానికి తండలకు వాడుకొని కట్టేసినాయి. ఉమ్మడి డబ్బుల్లో 10 లక్షల రూపాయలు ఉమ్మడి డబ్బుల్లో అతను లెక్క అడిగిన తర్వాత 10 లక్షల రూపాయలు తండలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ కంపెనీ వెహికల్స్కి ఒక 5 లక్షల రూపాయలు డ్యూలు కట్టడం కూడా జరిగింది. అవి ఏంటయ్యా అంటే అది ఉమ్మడి డబ్బు, అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని చర్చించుకొని చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు సొంతంగా తండలు కట్టుకోవటం, కంపెనీ పేరు మీద ఉండే డ్యూలు కట్టడం ఎవరు సొంతది. ఒక దళితుల్ని మోసం చేసి ఇన్ని రోజులు వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఇది చాలా సున్నితమైన విషయము. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా వీళ్ళు మాకు చాలాసార్లు వచ్చి మా ఆఫీస్కి వచ్చి చెప్పినా కూడా ఇది చాలా సున్నితమైన విషయము, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని ఎక్కడ కూడా మనము దీన్ని విషయం చేయకూడదనే విధంగా ఈరోజు కూడా మేమంతా దేవాలకు నచ్చ చెప్పుకుంటూ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన జనరల్ సెక్రటరీగా ఉన్నాను మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ SC/ST ప్రెసిడెంట్గా ఉన్నాను నెల్లూరు జిల్లాకి. విషయం ఏమిటంటే కాదర్ భాష వైఎస్ఎన్ కంపెనీస్ బిస్కెట్ ఫ్యాక్టరీ తయారు చేసేటటువంటి కాదర్ భాష వాళ్ళ భార్య అయినటువంటి మసీరా వాళ్ళు కల్లూరుపల్లి జగజ్జీవరావు కాలనీలో ఫ్యాక్టరీని పెట్టి ఇండస్ట్రీ నడుపుతున్నారు. వాళ్ళు ఉస్మానియా బిస్కెట్లు, రకరకాలైనటువంటి ఒక 100 రకాల బిస్కెట్లు, పీనెట్లు, సోంపాపిడి, నమ్కీన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి 4 రాష్ట్రాలకి వాళ్ళు సరఫరా చేస్తుంటారు. వాళ్ళు కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నారు. మనీపరంగా ఇబ్బందులు అయ్యి కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత నన్ను ఆశ్రయించడం జరిగింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నన్ను ఆశ్రయించి అలా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, కంపెనీ ముందుకు పోవడం లేదు, వ్యాపారం అయితే ఉంది, మీరు పెట్టుబడి పెట్టండి అని చెప్పిన తర్వాత మేము అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడి
ఆ అబ్బాయిని మా పెదనాన్న కొడుకు ఉంటే ఆ అబ్బాయిని ఇద్దరిని పెట్టి వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి సుమారు 20 లక్షల రూపాయలు ఇచ్చినాము. వాళ్ళిద్దరిని కూడా ఒక అతనైతే కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చి 2 నెలలు కంపెనీ నడిపాడు. ఈ 2 నెలల్లో కాదల భాష మసీరా ఇద్దరు కలిసి 31 లక్ష తినేశారు. డైలీ తండలు, వీక్లీ తండలు, వెహికల్స్ డ్యూలు అని చెప్పి అది అని చెప్పి డబ్బు తినడం జరిగింది. మా అన్న కొడుకు నాకు చెప్పిన తర్వాత నేను పోయి అడిగిన తర్వాత వాళ్ళకి కష్టం వేసి వాళ్ళకి ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యి మా అన్న కొడుకు తీసేయడం జరిగింది. వాళ్ళకి అదేమంటే మేము అడిగితే మేము పెట్టుకోము, మీరు వెళ్ళిపోండి, మీరు ఉండడానికి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, దిక్కున్నట్టు చెప్పుకోండి అని చెప్పగా మేము మా దళిత నాయకులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఎస్పీ గారిని ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు దీన్ని ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత డిఎస్పీ గారు సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారు అతన్ని పిలిచి మొత్తం విచారణ జరిపి అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. వీరితోనే డబ్బులు కట్టించేస్తాను, నేనైతే కొంత కలిసి చేయనని చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పి తప్పించుకుంటూ సిఐలు మారుతూ ఉండడం చూసుకుని అది అలుసుగా తీసుకుని ఈ రోజు వరకు అతను స్పందన లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మా దళిత సంఘాల్లో మేమందరం కూడా చర్చించుకొని ఈరోజు ప్రజలకి చాలామందికి అనేక మందికి చాలామంది కూడా మోసం చేస్తున్నారని, చాలామంది కూడా కేసులు పెట్టున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. విచారణ చేయగా మేము ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించుకోవాలి. మాకు తగిన అధికారుల దృష్టికి ఈ విషయం పోయి అధికారులు స్పందించి ఈ విషయాన్ని త్వరగా మాకు